ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తే దేవుడు చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతూ 11th verseలో 11వ వచనంలో రాబో దినముల్లో నేను ఒక క్షామాన్ని పుట్టిస్తాను, అది అన్నపానములు లేక కలిగే క్షామం కాదు, దేవుని మాట వినకపోవడం వల్ల ఆ క్షామం కలుగుతుంది. ప్రజలు సముద్రం ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు వెతుకుతారు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరిస్తారు, కానీ అది వారికి దొరకదు. ఒక క్షామము రాబోయే దినాల్లో మరి పుడుతుంది అని వాక్యం చాలా స్పెసిఫిక్గా చెప్తుంది. బైబిల్ ఏది చెప్తే అది యాజ్ ఇట్ ఈస్గా జరుగుతుంది. బైబిల్ ఎప్పుడూ అబద్ధం కాదు కదండి. మరి ఏ క్షామం ఇది? ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కుకి, సముద్రం ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఆల్మోస్ట్ ప్రపంచం అంతా మొత్తం అంతా వెతుకుతాం కానీ ఎక్కడా దొరకదు అని అంటున్నారు. దేనికోసం మాట్లాడుతుంది అని మనం చూస్తే గనక వాక్యము కనుమరుగైపోయే దినాల్లో మనమున్నాం. ముందు దినాల్లో వాక్యం కనుమరుగవచ్చు. చాలాసార్లు మన ఇళ్లలో బైబిల్ ఉండేది, దాన్ని కేవలం ఆదివారం చర్చకి తీసుకెళ్లేటప్పుడు మాత్రమే వాడతాం, లేదా ఎవరైనా వాక్యం చెప్తుంటే ఓపెన్ చేయడానికి మాత్రమే వాడతాం. మన చేతుల్లో ఫోన్ ఉంది. వెరీ రీసెంట్గా మనకి తెలిసిన ఒక స్టేట్లో సోషల్ మీడియా ద్వారా కూడా, ఆన్లైన్ ద్వారా కూడా సువార్త చెప్పడం అనేది బ్యాన్ చేసి పెట్టారు. వీ కెనాట్ ప్రీచ్ త్రూ యూట్యూబ్ లేదా ఇంకే ప్లాట్ఫామ్ ఉపయోగించి ఆ స్పెసిఫిక్ స్టేట్కి సువార్త చెప్పడానికి వీల్లేదు, వాళ్ళ బ్యాన్ చేసి పెట్టేశారు. మనకి ఇప్పుడు మన చేతిలో ఫోన్ ఉంటుంది, సోషల్ మీడియా ఇస్ వెరీ అవైలబుల్ టు అస్. మనం ఏం చూస్తాం? వాక్యం వింటామా? ఎంతోమంది శ్రేష్టమైన సేవకులు మరి వర్తమానాన్ని చెప్తా ఉన్నారు. మన వాక్యానికి మన సెల్ ఫోన్ యూజ్ చేయం, టీవీని యూజ్ చేయం. ద మోస్ట్ మిస్యూజ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్, లేదా మన కుటుంబంలో ఎక్కువగా మరి దుర్వినియోగపరచబడే వస్తువులు ఏమన్నా ఉన్నాయంటే అది టీవీ, సెల్ ఫోనే. సమయం ఉన్నప్పుడేమో దాని ముందు కూర్చుని చోద్యం చేస్తా వేరు వాటి కోసం టైం వేస్ట్ చేసుకుంటా వస్తాం. తర్వాత వాక్యం చదవాలని చెప్పి ఎంత ఆశపడ్డా కానీ బైబిల్ దొరకదు, వాక్యము దొరకదు. దేవుని వాక్యము క్షామం కలుగుద్ది, క్షామం అనేది వస్తుంది అని బైబిల్ మనకి ఘోషిస్తుంది. ఇట్స్ ఎ క్వశ్చన్, ఇట్స్ ఎ వార్నింగ్. మనలో ఎంతమందిని బైబిల్ గనక మరి లేకుండా ఉంటే చూడకుండా ఎన్ని వచనాలు చెప్పగలం, చూడకుండా ఎన్ని పుస్తకాలు మనం చెప్పగలం. నేను మా సంఘానికి నేర్పిస్తా వస్తున్నాను, మీరు వాక్యం గనక, బైబిల్ గనక ఒకవేళ కనుమరుగైతే, ఒకవేళ ముందు దినాల్లో బైబిల్ లేకపోతే ఎన్ని వచనాలు, ఎన్ని అధ్యాయాలు చూడకుండా రాయగలం. నేను నా సంఘ బిడ్డలకి వాక్యాన్ని నేర్పిస్తా ఉన్నాను. ఒక మంచి తల్లిగా నేను ఉండాలనుకుంటున్నాను. సో వాక్యాన్ని వాళ్ళకి బోధిస్తా ఉన్నాను. సో బైబిల్ మనకి క్వశ్చన్ చేస్తా ఉంది, వార్నింగ్ ఇస్తా ఉంది. కాబట్టి బైబిల్ దేవుని మాట, దేవుని స్వరము, మనుషుని యొక్క ఆలోచనను బట్టి, మనుషుని యొక్క ఇచ్చని బట్టి పుట్టింది కాదు. ద ఇన్స్పైర్, ఇది దేవుని యొక్క ద బ్రెత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఊపిరి, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాయబడిన మాటలు ఇవి. సో దేవుని యొక్క ప్రేమ లేక పదే పదే మనం వాక్యాన్ని చదవాలి. ఒక క్రైస్తవ జీవితము సరైన విధంగా క్రీస్తు స్వారూప్యంలోనికి ఒక క్రైస్తవుడు మలచబడాలి అని అంటే, లేదా క్రైస్తవుడు తన జీవితం ద్వారా క్రీస్తును చేయాలి అని అంటే, ఇన్ ఆర్డర్ టు రిఫ్లెక్ట్ క్రైస్ట్ త్రూ అవర్ లైఫ్స్, ఖచ్చితంగా బైబిలే మనకి పునాది, ద వెరీ బేసిక్ ఫౌండేషన్. చాలాసార్లు మనం చూస్తే క్రైస్తవులు అని పిలువబడేవారు చర్చికి వెళ్తారు, కానీ వాళ్ళ దైనందిన జీవితంలో, వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. అసలు ఎందుకు చర్చికి వెళ్తారా బాబు అని దేవుని నామం దూషించబడేలాగా ఉంటారు. కారణం ఏంటయ్యా అని అంటే, వాక్యానికి వాళ్ళ జీవితంలో, వారి హృదయంలో మరి చోటు ఉండదు. వాక్యం చెప్తుంది, ఎవడు నీతిమంతుడు అంటే
వినువాడు కాదు, దాని ప్రకారం జీవించేవాడు. వాక్యానికి మన జీవితంలో, మన దైనందిన జీవితంలో, మన డైలీ లైఫ్లో వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి. వాక్యం వింటున్న ప్రియమైన వార్లారా, ఎంత ఎక్కువగా వాక్యం చదవగలిగితే అంత ఎక్కువగా వాక్యాన్ని చదువుదాం. దేవుడు మన డైలీ పోర్షన్స్ ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యమైన మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.